స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఊర్లో నట్ట ఒక విధవరాలు ఉందంట. ఎవ్వరూ ఆమెని పట్టించుకోవట్లా, ఎవరు ఆమెను దగ్గర తీసుకోవట్లా. ఏం చేసిందంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఏ ఆధారం లేదు, మీరు పర్మిషన్ ఇస్తే ఆ చర్చిలో నేను ఒక మూల ఉంటాను, ఆ చర్చిలో పని చేసుకుంటా ఉంటాను అంటే పాస్టర్ గారు ఒప్పుకోలే. అమ్మా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు, నువ్వు మందిరంలో ఉంటే కాదు, ఎవరైనా చుట్టాలు ఎవరైనా ఉంటే చూసుకో మాట్లాడుకో అంటే అవన్నీ ప్రయత్నాలు చేసింది, ఎవరు కూడా దగ్గరికి రానివ్వలేదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, అయ్యా ఇంకెవరు ఆదరించట్లేదు, నువ్వే నన్ను ఆదరించాలి, నువ్వే నాకు దిక్కు అని చెప్పానంటే ఆ సంఘ పెద్దలతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే ఆవిడ్ని ప్రక్కన ఉండమన్నా. అయితే ఆమె ఏం లేదు, చక్కగా బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఇలాంటి ఆల్ నైట్స్ ఉంటే చక్కగా మందిరం శుభ్రం చేయటం, కుర్చీలు వేయటం, టేబుల్స్ వేయటం, సేవకుడికి సేవకురాలకు చక్కగా సహకరిస్తూ ఉంది. అయితే ఆ ఊర్లోకి బ్యాంక్ వాళ్ళు వచ్చారంట. బ్యాంక్ వాళ్ళు వచ్చి, అమ్మా మీకు లోన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, మీరు లోన్లకు అప్లై చేసుకోండి అని చెప్పారంటే అందరూ లోన్లకు అప్లై చేసుకున్నారంట. అప్లై చేసుకుంటే ఏమో కూడా ఎంతకాలం నేను ఇట్లా ఉండాలి, నేను కూడా ఏదో నాకు లోన్ పెట్టుకుంటే ఏదో కష్టం కష్టం చేసుకుంటాను కదా అని ఏమో కూడా ఒక లోన్లు పెట్టుకుందంట. అందరూ లోన్లు పెట్టుకున్నారు. అయితే ఎవరో ఒక రికమెండేషన్ కావాలని అడిగారంట. ఆ ఊరిలో లోన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ ఎవరో ఒక రికమెండేషన్ చేశారు. ఎవరు రికమెండేషన్ చేయాల పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందయ్యా, మీరు ఒక మాట చెప్తే కొంచెం ఆ బ్యాంకులు నా లోన్ ఏమన్నా శాంక్షన్ చేస్తారేమో ఒక మాట చెప్పండి అంటే ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, అయ్యా నేను ఉన్నాను ఆమెకి, ఇదిగో ఆమె పేరు కూడా రాయండి అని చెప్పానంటే రాశారు. సరే అప్లికేషన్ అని తీసుకుని వెళ్ళిపోయి మళ్ళా కొన్ని రోజుల తర్వాత బ్యాంకు వాళ్ళు వచ్చారంట. అమ్మా ఇదిగో లోన్ ఎంతమంది పెట్టుకున్నారంటే అందరూ వచ్చారంట. మా పేరు వచ్చిందేమో, మా పేరు వచ్చిందేమో, మా పేరు వచ్చిందేమో అని అందరూ వస్తే అందరి ముందు ఆ బ్యాంకు వాళ్ళు అన్నారంట, అమ్మా మీరు కొంతమంది లోన్లు పెట్టుకున్నారు, మీలో ఒక్కరికి లోన్ వచ్చిందని చెప్పని అన్నారంట. ఇదేంటి ఎంతమంది పెట్టుకుంటే ఒక్కరికి లోన్ రావడం ఏంటని అందరు నోరు తెరిచి చూస్తున్నారంట. నాకు వచ్చి ఉంటుంది, నాకు వచ్చి ఉంటుంది, నాకు వచ్చి ఉంటుంది. తీరా ఎవరికి వచ్చిందంటే ఆ మందిరంలో దేవుని పరిచయం చేసేటటువంటి ఆ విధవరాలకు లోన్ వచ్చింది. చప్పట్లు పట్టండమ్మా. స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు లోన్ వచ్చిందంట. చక్కగా సంతోషించింది, ఆనందించింది. ఇరుగు లోన్ పెట్టుకుందంట. ఆమె ఏదో గేదెలకి లోన్ పెట్టుకుందంట. ఆ లోన్ వచ్చింది. చక్కగా ఆ బ్యాంకు వాళ్ళు పిలిచి చక్కగా ఒక 2 గేదెలు ఇచ్చారంట. ఎన్ని గేదెలు? 2 గేదెలు ఇచ్చారంట. 2 గేదెలు ఇస్తే చక్కగా గేదెలు చక్కగా మేపుకుంటుంది, తెచ్చుకుంటుంది. ఆ 2 కాస్త ఏమైనా ఇప్పుడు 2 ఏమైనా ఎన్నైనాయమ్మా? మా 2 అమ్మాయికి మ్యాథ్స్ కొంచెం వీక్, మీరు మ్యాథ్స్లో బాగానే ఉన్నారు. 2 కాస్త ఏమైనా ఇప్పుడు 4 అయింది. 4 అయ్యేసరికి ఇక మందిరంలో మందిరానికి రావడం కొంచెం ఆగిపోతూ ఉంది. అంతకుముందు చక్కగా మందిరంలోనే ఉండేది, దేవుడి సన్నిధిలో, దేవుడి సహవాసంలో దేవుడితో గడుపుతూ ఉండేది. ఇప్పుడు 2 4 అయింది. 4 కాస్త ఎన్నైనాయి? 8 అయిపోయింది. 4 8 అయిపోయింది. 8 అయిపోయేసరికి ఇప్పుడు ఒక పెద్ద ఫామే పెట్టేసింది, వర్కర్స్ పెట్టింది. అమ్మా మరి అమ్మా వందనాలమ్మా అంటే ఏమో పాస్ గారికి చోట్ల స్తోత్రం, హల్లెలూయా. ఫామ్ పెట్టేసింది, వర్కర్స్ ఉన్నారు, చక్కగా క్యాష్ వస్తూ ఉంది, ఇన్కమ్ వస్తూ ఉంది. ఇక ఆదివారం ఆరాధన లేదు, శుక్రవారం విజ్ఞాపన లేదు, నెలలో చివరి ఏమంటారు ఏదో ఒక ఆన్లైన్ ప్రేయర్ లేదు, ఇంకేమి లేదు. దేవుని సన్నిధి సహవాసం, దేవుని మందిరం అంతకన్నా లేదు. అసలు ఆదివారాలే మానేస్తుంది. పాస్టర్ గారి పాపం ఏంటి మరియమ్మ రావట్లేదు. అమ్మ మరియమ్మ గారు ఉన్నారు ఇక్కడ, నన్ను క్షమించండి అమ్మ, క్షమించండి తల్లి. మరియమ్మ గారు రావట్లేదని పాస్టర్ గారు ఆదివారం వెళ్ళాడంట. అమ్మా వందనాలమ్మా మరియమ్మ గారు అని చెప్పానంటే అసలు లోపల కూర్చొని రావట్లేదంట మరియమ్మ గారు. ఏం చేస్తాం మేము మరి వెళ్ళాలిగా. అమ్మ వందనాలమ్మా లోపలికి వెళ్ళారంట అయ్యారు. వెళ్తే అసలు కూర్చొని లేవట్లేదంట. పాస్టర్ గారు కూర్చోటి అంటున్నాను. అమ్మో మరియమ్మ గారు అంటున్నారంట పాస్టర్. సరే అని చెప్పని కుర్చీలో కూర్చున్నాడంట.
అమ్మా ఏంటమ్మా కొన్ని వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, దేవుని సన్నిధి కదమ్మా, మందిరం కదమ్మా, సహవాసం కదమ్మా, ఏమి లేనప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి ఎంత ఇచ్చాడు కదమ్మా అని చెప్పానంటే, మాస్టర్ గారు టైం కుదరట్లేదండి, రాలేకపోతున్నానండి అని చెప్పని ఏమాత్రం కూడా భయం లేకుండా మాట్లాడిందంట. ఇక పాస్టర్ గారు కొంచెం బాధపడి ఇక ఇంటికి వచ్చేసాడంటే, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట. పాస్టర్ గారు, ప్రభువా ఏంటయ్యా మరి ఇలా అయిపోయింది, మరి నువ్వే చూసుకోయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇక మరియమ్మని నువ్వే చూసుకోయ్యా, నా మాటలే స్టేజ్లో లేదయ్యా అని చెప్పని ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఒక భయంకరమైన తుఫాను వచ్చిందంట ఆ ఊరిలో. ఏది వెళ్ళిపోయినాయో తెలియదు, ఫామ్ ఎట్టుకోకపోయిందో తెలియదు. ఉన్న డబ్బులు కాస్త కిందంట, అక్కడక్కడ అప్పులు చేసి వాళ్ళకి ఇచ్చిందంట. ఇక తర్వాత ఏమి చేయటానికి ఏమి అప్పుడంట మరలా మందిరంలోకి వచ్చిందంట. మందిరంలోకి వచ్చి 2 మోకాళ్ళు వేసి 2 చేతులు ఎత్తి ఏడుస్తుందంట. మాస్టర్ గారు ఎక్కడి నుంచో వచ్చి మందిరానికి వెళ్ళొద్దామని చెప్పని బండి అట్లా పెట్టేసరికి లోపల మూలుగులు నిలబడుతున్నాయంట. ఎవరు మూలుగులు? మరియమ్మ మూలుగులు. ఇదేంటి అని చెప్పని ఇంటికి వెళ్ళాడంట మాస్టర్ గారు. మరియమ్మ ఇంటికి వెళ్తే మరియమ్మ ఇంటికి తాళం వేసి ఉందంట. సరే ఎవరు ఈ లోపల అని చెప్పని చూస్తే ఈ మరియమ్మ. అప్పుడు అన్నాడంట, అమ్మా ఏంటమ్మా మరియమ్మ అని చెప్పానంట. అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, దేవుని సన్నిధి సహవాసం మందిరాన్ని విడిచిపెట్టానయ్యా. ఇదిగో దేవుడు నన్ను ప్రేమించి నన్ను హెచ్చిస్తే ఆ స్థితిలో నేను నమ్మకంగా దేవుడికి ఉండకుండా నేను దేవుడికి దూరంగా వెళ్ళిపోయానయ్యా, దేవుని సన్నిధికి దేవుని సహవాసానికి దూరంగా వెళ్ళిపోయానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించమని దేవుని అడుగుతున్నానయ్యా అని నీరుగా ఏడ్చుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా.